సో ఇక్కడ పిల్లలకు నేర్పించేటప్పుడు ఐ ఆమ్ ఎ పీస్‌ఫుల్ సోల్, చైల్డ్ ఆఫ్ ద సుప్రీం ఫాదర్ శివ నేను ఆత్మని శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మనని పిల్లల చేత అనిపించండి. నేర్పించండి. ఒక స్టేజ్‌లో వాళ్ళు కనెక్ట్ అవుతారు. తర్వాత ఐ యామ్ ఎ కరేజియస్ సోల్ నేను ఆత్మని ధైర్య స్వరూపాన్ని ఎందుకంటే చాలా మటుకు పిల్లలు భయపడుతూ ఉంటారు. ఎగ్జామ్స్ అని అవ్వచ్చు, తల్లిదండ్రులే అవ్వచ్చు, టీచర్సే అవ్వచ్చు. సో ఎప్పుడైతే నేను ఆత్మని ధైర్య స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి అన్నప్పుడు ఏమవుద్దంటే తండ్రి నుంచి ఆ శక్తి కిరణాలు వచ్చినప్పుడు ఆ ధైర్యం అన్నది వస్తది పిల్లలకి. అంటే ఈ దైవీ గుణాలు బయటికి రావాలి అనంటే ఎక్కడో చోట అంటే ఇది మొబైల్ ఛార్జింగ్ చేసినట్టు అంతే. మొబైల్‌ని ప్లగ్ పాయింట్‌కి కనెక్ట్ చేస్తే ఎర కింద మొబైల్ ఛార్జ్ అవుతదో, అదే విధంగా ఆత్మ పరమాత్మను తలుచుకున్నప్పుడు ఛార్జ్ అవుతది. సో, మళ్ళీ ఇప్పుడు మన మొబైల్ మాట్లాడుతూ పోతుంటే ఏ రకంగా అయితే డిశ్చార్జ్ అయిపోతూ ఉంటదో, మన ఆత్మ గూడా ఎప్పుడు డిశ్చార్జ్ అవుతది? పిల్లలు భయపడ్డప్పుడు, తల్లిదండ్రులు తిట్టినప్పుడు, నువ్వు చెయ్యలేవు, పెట్టలేవు, వినలేవు అని చెప్పేసి పిల్లల్ని అని చెప్పి ఆ పిల్లల యొక్క ఆత్మ యొక్క బ్యాటరీని డిశ్చార్జ్ చేసి పడేస్తాం. సో, అలా కాకుండా ఇంకిప్పుడు మనకు సబ్జెక్ట్ తెలుసు కాబట్టి, పిల్లల ఆత్మ యొక్క బ్యాటరీని తల్లిదండ్రులు డిశ్చార్జ్ అవ్వకుండా, వాళ్ళకి శక్తినిచ్చే ప్రయత్నం చెయ్యాలి. ఇంక పిల్లలు సురక్షితంగుండాలి, ధైర్యంగుండాలి, సఫలత రావాలంటే ఇంక చేయాల్సిందే. ఇంక వేరే మెథడ్ అంటూ లేనే లేదు.